ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీళ్ళకి కనపడకూడదు. మరి ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదనుకుంటున్నావా? ఎందుకంటే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే ఆధారాలు లేవు కాబట్టి. నేను కళ్ళతో చూసిన దాన్ని నిజమని నమ్మించలేను కాబట్టి. అది కాకుండా ఈ కుటుంబం నిన్ను ఎంతో నమ్ముతుంది. ప్రీతి కడుపుతో ఉంది. నువ్వెంత నీచుడువని తెలిస్తే నీ బిడ్డని మోయటానికి కూడా తను ఇష్టపడదు. కానీ నీ ఆటలు ఎక్కువ కాలం సాగవన్నయ్యా. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు నా సంగతి పూర్తిగా అర్థం కాలేదనుకుంటా చెల్లెమ్మా. తిరిగి ఇంటికొచ్చేశాను కదా, ఇంకా నాకు తిరుగులేదు అనుకుంటున్నావేమో. ఒక్క ఇన్సిడెంట్తో గెంటేసి నిన్ను తిరిగి తీసుకొచ్చారు. ఇంకో ఇన్సిడెంట్తో నిన్ను మళ్ళీ గెంటేరనే గ్యారంటీ లేదు. సో నీ ప్లేస్ ఇంకా ఇక్కడ పర్మనెంట్ కాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. పిచ్చి అన్నయ్య, ఇంటి అల్లుడు పండక్కొచ్చి పోతూ ఉంటాడు. ఇల్లరిక అల్లుడు ఇంట్లో పాతుకుపోయి ఉంటాడు. అంత మాత్రాన పర్మనెంట్ అయిపోడు. ఏ పవరింగ్ ఉండదు. అదే ఇంటి కోడలికి ఫుల్ పవరింగ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నావనుకో ప్రేమగా చూసుకుంటుంది. ముంచే పనులు చేసావనుకో బాతేస్తుంది. ఎన్ని రోజులు ఈ మంచితనం ముసుగులో నటిస్తావో నటించు. ఏదో ఒక రోజు నా భర్తకి, అదే అన్నయ్య, మీ బావకి నిజం తెలుస్తుంది. నీకు నీ నటనకి తెరపడుతుంది. అంతవరకు వెయిటింగ్ చెయ్యి అన్నయ్య. అందులో విషం ఉంది. అందులో విషం ఉందనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇందులో విషం కలిసింది అనడానికి నేనే సాక్ష్యం అవుతాను. ఇప్పుడు అత్తయ్యతో మాట్లాడడం అవసరం అంటావా బ్రో? అసలు ఆవిడేదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నారు. మాట్లాడాలిష్గా, లేదంటే ఆ గంగ ఈ సిచ్యువేషన్ని ఫేవర్గా తీసుకొని మళ్ళీ అత్తయ్యకి దగ్గరైన ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకెందుకు గంగకి నువ్వు భయపడుతున్నావు అనిపిస్తుంది బ్రో. తనేవైనా నీకు వార్నింగ్ ఇచ్చిందా? అదే ఇంటి కోడలికి ఫుల్ పవరింగ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నావనుకో ప్రేమగా చూసుకుంటుంది. ముంచే పనులు చేసావనుకో బాతేస్తుంది. అలాంటిదేం లేదు. జస్ట్ మనం సేఫ్ సైడ్లో ఉండడానికి అంతే. రేపు ఫుడ్ పాయిజన్ ఐడియా మనదే అని బయటపడినా ఇదంతా గంగ మ్యానిపులేషన్ అని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు అత్తయ్య గారికి ఆ విషయం ఎక్కించక తప్పదు. ఓకే, గాట్ ఇట్. పెద్ద మాట్లాడదాం. అత్తయ్య గారు ఏంటి చాలా డల్గా ఉన్నారు? మీ హెల్త్ అంతా ఓకేనా? అత్తయ్య గారికి మెంటల్ ప్రెషర్ ఎక్కువైంది బ్రో. మనమే చూస్తున్నాం కదా, తను ఏది చేయాలనుకున్నా ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ గానే అవుతుంది. ఆ గంగ పీడ వదిలిపోయిందనుకుంటే తిరిగి మళ్ళీ ఇంట్లోనే తిష్ట వేసిందని అత్తయ్య గారి దిగులు. అంతే కదా అత్తయ్య గారు? ఇంట్లో తిరిగి పాగా వేయడానికే కదా ప్రాణాలకి తెగించి పాయిజన్ తాగి
అందరి సింపతి కొట్టేసింది. నేనలా ఆలోచించట్లేదు వీరు. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు అత్తయ్య? ప్రాణాలకు తెగించి మరీ విషం కలిపిన ఫుడ్ తినింది అంటే తన నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుందనే కదా. అంటే తను చెప్తున్న దానిలో నిజం ఉందేమోనని నా మనసు చెప్తోంది. ఎందుకు నవ్వుతున్నావు ఇష్క? మీరు కూడా అందరిలాగే తన డ్రామాని నమ్మి సింపతి ఫీల్ అవుతున్నారని నవ్వొచ్చింది అత్తయ్య. నేను అంటున్నానని కాదు, మీరే ఒకసారి క్లియర్గా ఆలోచించండి. తనని రుద్రబావ వద్దనుకొని వదిలేశారు. తనతో ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చేశారు. అలాంటిది గంగని తనే దగ్గరుండి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు కూడా కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే దీని వెనక ఎంత ప్లాన్ రన్ అవుతుందో ఆలోచించండి అత్తయ్య. అసలు ఫుడ్ ఫెస్టివల్ మనం కండక్ట్ చేస్తున్నాం అని తెలిసి కూడా గంగ ఎందుకు వచ్చింది? అది కూడా మారు వేషంలో. సింపుల్ అత్తయ్య గారు, తనే ఫుడ్లో పాయిజన్ కలిపి అది తనే బయట పెట్టి ఎవరో కుట్ర పన్నారని డ్రామా చేసింది. ఆ విషయాన్ని నమ్మించడానికి పాయిజన్ కలిపిన ఫుడ్ తనే తినింది. ఆ విషయం అందరూ నమ్మేశారు. ఇలా జరుగుతుందని తెలిసే తను తక్కువ డోస్తో కలిపిన పాయిజన్నే తీసుకుంది. అందుకే ప్రాణాలతో బయటపడింది. లేదంటే గంగ కాస్త లేట్ గంగ అయిపోయేది. నేను ఎంతో మందిని చూశాను, కానీ గంగ లాంటి కన్నింగ్ బ్రెయిన్ ఎవ్వరికీ లేదు. తను అనుకున్నది సాధించడానికి, రుద్రబాబు గారి దగ్గర సింపతి కొట్టేయడానికి ఎంతకి తగ్గించిందో ఆలోచిస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అత్తయ్య. తన మీద ఏ డౌట్ రాకూడదనే పోలీసులు ఎంక్వైరీ అంటూ మ్యాటర్ డైవర్ట్ చేసింది. తనే కంప్లైంట్ చేసి ఫుడ్లో విషం ఉందని కన్ఫర్మ్ చేసింది. అది కూడా ప్రాణాపాయ స్థితిలో. అలా చెప్పినప్పుడు ఎవరూ తనను అనుమానించరు కదా. అదే తన ప్లాన్. బట్ మీరు కూడా సింపతి గేమ్కి మెల్ట్ అవుతారని నేనైతే అనుకోలేదు. జాగ్రత్త అత్తయ్య గారు, మీరు ఏ మాత్రం సింపతికి పోయి బ్యాలెన్స్ తప్పినా ఆ గంగ మీ తలకెక్కి నాట్యం చేస్తుంది. ఎస్, అది ఇంటికి మంచిది కాదు.